నమస్తే, వెల్కమ్ టు స్వతంత్ర. నేను మురళి. ముందుగా హెడ్లైన్స్ చూద్దాం. అబద్ధపు హామీలు ఇచ్చి అధికారంలోకి వచ్చారు. బస్సు తప్ప అంతా తుస్సేనన్న హరీష్ రావు. రేవంత్ రెడ్డి పూటకు అబద్ధమాడుతున్నారు. కాంగ్రెస్ ఎమ్మెల్సీ అభ్యర్థి పచ్చి బ్లాక్మెయిలర్ అన్న కేటీఆర్. విలువల గురించి కేటీఆర్ మాట్లాడటం హాస్యాస్పదం. తెలంగాణలో హత్య రాజకీయాలు లేవన్న జగ్గారెడ్డి. రాజకీయంగా ఎదుర్కొనలేకే చౌకబారు ఆరోపణలు. సోమిరెడ్డి వ్యక్తిగతంగా టార్గెట్ చేశారన్న కాకాణి. ఏసీపీ ఉమామహేశ్వరరావు కస్టడీ పిటిషన్ వాయిదా. వారం రోజులు కస్టడీ విచారణకు కోరిన ఏసీబీ అధికారులు. రేవ్ పార్టీ కేసులో ట్విస్ట్. 3 పోలీసు అధికారులు సస్పెండ్. పోలింగ్ డే రచ్చతో ఏపీ పోలీసులు అలర్ట్ అయ్యారు. ఓటింగ్కే రాష్ట్రం రణరంగంగా మారితే ఇక కౌంటింగ్ నాడు పరిస్థితి ఏంటన్న టెన్షన్ పట్టుకుంది ఖాకీలకు. దీంతో ఎక్కడికక్కడ చర్యలకు పూనుకున్న పోలీసులు కార్డన్ సెర్చ్ ఆపరేషన్తో రంగంలోకి దిగారు. మరోవైపు అల్లర్ల ఘటనపై ప్రత్యేక ఫోకస్ పెట్టింది ఈసీ. దీంతో మాచర్ల ఈవీఎంల వ్యవహారం, పార్టీ నేతల ఫిర్యాదులు, ఎమ్మెల్యే పిన్నెల్లి ఎపిసోడ్తో ఏపీ రాజకీయం రంజుగా సాగుతోంది. ఏపీలో పోలింగ్ వేళ జరిగిన రచ్చ ఇప్పటికీ రాజుకుంటోంది. ఓవైపు ఓటింగ్ జరుగుతుండగానే అనంతపురం, పల్నాడు, తిరుపతి జిల్లాల్లో కక్షపూరిత రాజకీయాలు తెరపైకొచ్చాయి. వైసీపీ, టీడీపీల మధ్య దాడులు జరగడంతో రాష్ట్రం రణరంగంగా మారింది. యుద్ధ వాతావరణం నెలకొంది. దీంతో పోలీసులు అలర్ట్ అయ్యారు. జూన్ 4న కౌంటింగ్ డే కావడంతో మరింత అప్రమత్తమయ్యారు. పోలింగ్కే అంత రచ్చ జరిగితే కౌంటింగ్ నాడు ఇంకా ఎలాంటి పరిస్థితులు నెలకొంటాయోనన్న టెన్షన్ పట్టుకుంది. దీంతో కార్డన్ సెర్చ్ ఆపరేషన్తో రంగంలోకి దిగారు. ఎలాంటి హింసాత్మక ఘటనలు జరగకుండా ముందస్తుగా తనిఖీలను ముమ్మరం చేశారు. బాణసంచా, లూజ్ పెట్రోల్ విక్రయాలపై నిషేధం విధించారు. కౌంటింగ్ రోజున విజయోత్సవాలు, ఊరేగింపులు, ర్యాలీలు నిర్వహించరాదని ఇప్పటికే అభ్యర్థులకు నోటీసులు జారీ చేశారు. కౌంటింగ్ నేపథ్యంలో సమస్యాత్మక ప్రాంతాల్లో నిఘా పెంచింది పోలీసు యంత్రాంగం. పోలింగ్ తర్వాత గొడవలతో రణరంగంలా మారిన చంద్రగిరి, పల్నాడు, తాడిపత్రిలో మళ్లీ ఉద్రిక్తతకు దారితీసే పరిస్థితులతో మరింత ఫోకస్ పెట్టింది. కేవలం ఈ ప్రాంతంలోనే కాకుండా రాష్ట్ర వ్యాప్తంగా కార్డన్ సెర్చ్ ద్వారా తనిఖీలు చేపట్టింది. అనుమానితులను, గుర్తింపు కార్డులు లేని వాళ్లను అదుపులోకి తీసుకుని విచారిస్తోంది. రిజిస్ట్రేషన్ లేని, సరైన పత్రాలు లేని వాహనాలను సీజ్ చేసింది. ఇక కౌంటింగ్ రోజు శాంతి భద్రతలకు విఘాతం కలగకుండా 144 సెక్షన్ 30 పోలీస్ యాక్ట్ అమలు చేయనుంది పోలీసు యంత్రాంగం. పోలీసుల ఆంక్షలను బేఖాతరు చేస్తే కఠిన చర్యలకు సిద్ధమైంది. ఈ నేపథ్యంలోనే అల్లర్లలో పాల్గొనే వారి వాహనాలు సైతం సీజ్ చేస్తామని హెచ్చరిస్తున్నారు. అల్లర్లను ప్రోత్సహించేలా క్యాడర్ను ఉసిగొలిపితే కఠిన చర్యలు తప్పవని అభ్యర్థులకు పోలీసులు నోటీసులు కూడా ఇస్తున్నారు. మరోవైపు కౌంటింగ్ తర్వాత కూడా ఘర్షణలు చెలరేగే అవకాశం ఉండడంతో ఓట్ల లెక్కింపు రోజే కాదు, ఆ తర్వాత కూడా 15 రోజుల పాటు పోలీసు భద్రత కొనసాగుతుందని చెబుతున్నారు పోలీసు అధికారులు. అన్నమయ్య జిల్లా రాయచోటిలో మండిపల్లి వర్సెస్ గడికోట పొలిటికల్ ఎపిసోడ్లో ఎవరిది పైచేయి అన్న ఉత్కంఠ నెలకొంది. ఇరువురి మధ్య హోరాహోరీగా సాగిన ఎమ్మెల్యే పోరులో రాయచోటి రాజెవరు, మీసం మెలేసే కింగ్ ఎవరన్న ఆసక్తి నెలకొంది. ఏపీలో నువ్వా నేనా అన్నట్టుగా సాగిన ఎన్నికల పోరుకు ఎండ్ కార్డ్ పడింది. కేవలం ఫలితాలు రావడమే మిగిలింది. ఈ నెల 13వ తేదీన జరిగిన అసెంబ్లీ, లోక్సభ ఎన్నికల ఫలితాలు జూన్ 4వ తేదీన వెలువడనున్నాయి. దీంతో ఈ గ్యాప్ లోనే గెలుపోటములపై రాజకీయ వర్గాల్లో జోరుగా చర్చ సాగుతోంది. ఈ నేపథ్యంలోనే రాయచోటిలో ఎవరు నెగ్గుతారన్న అంశం కూడా హాట్ టాపిక్ గా మారింది. అయితే రాయచోటిలో హేమాహేమీలు పోటీ పడిన చంద్రబాబు మనసు గెలుచుకుని టీడీపీ టికెట్ దక్కించుకున్నారు మండిపల్లి రాంప్రసాద్ రెడ్డి. మాస్ లీడర్ గా పేరు పొందిన మండిపల్లికి ప్రజల్లో మంచి పేరుంది. ఈ కారణంగానే దివంగత నేత వైఎస్ఆర్ 2009లో రాయచోటి టికెట్ రాముడికి కేటాయించారు. అయితే చివరి నిమిషంలో తన ముఖ్య అనుచరుడు గడికోట శ్రీకాంత్ రెడ్డికి టికెట్ వచ్చేలా చక్రం తిప్పారు సీఎం జగన్.
అలా గతంలో టికెట్ చేజారినా మళ్లీ ఎన్నో ఒడిదుడుకుల మధ్య టీడీపీ నుంచి టికెట్ దక్కించుకుని వైసీపీ అభ్యర్థి శ్రీకాంత్ రెడ్డిపై పోటీ చేశారు. టీడీపీ అధినేత తనపై పెట్టుకున్న ఆశలు నిజం చేసేలా ఎన్నికల సమయంలో వ్యూహాత్మకంగా వ్యవహరించారు మండిపల్లి. ఒక్క అవకాశం ఇవ్వండి అంటూ ప్రచారాన్ని హోరెత్తించారు. ఇకపోతే త్వరలో వెలువడే అసెంబ్లీ ఎన్నికల ఫలితాల్లో విజయం తమదేనన్న ధీమాలో ఉన్నారు మండిపల్లి రాంప్రసాద్ రెడ్డి. 2009 నుంచి రాయచోటి ఎమ్మెల్యేగా కొనసాగుతున్న శ్రీకాంత్ రెడ్డికి ప్రజల్లో ఉన్న వ్యతిరేకతే తనను గెలిపిస్తుందన్న నమ్మకం పెట్టుకున్నారు. అన్నమయ్య జిల్లాగా రాయచోటిని తెప్పించడంలో కీలకంగా వ్యవహరించిన శ్రీకాంత్ రెడ్డి అభివృద్ధి చేయలేదన్న భావన అక్కడి ప్రజల్లో బలంగా పాతుకుపోయింది. జిల్లా ఏర్పాటు తర్వాత ఒక్కసారిగా ల్యాండ్ రేట్లు అధికమవడం, మున్సిపల్ పన్నులు అమాంతం పెరగడంతో సామాన్య ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడ్డారు. మధ్యతరగతి ప్రజలు ఇల్లు కట్టుకోవాలంటే తలకు మించిన భారంగా మారింది. రాయచోటి జిల్లా అయ్యాక కేవలం కొత్త కలెక్టరేట్, ఎస్పీ కార్యాలయాలు తప్ప చేసిందేమీ లేదంటూ ఆగ్రహంగా ఉన్నారు రాయచోటి వాసులు. ఎమ్మెల్యే శ్రీకాంత్ రెడ్డి ఏకపక్షంగా అన్నీ తానే అయినట్లు వ్యవహరించడం, జిల్లా పేరిట రియల్ ఎస్టేట్లో కోట్లలో అవినీతి జరగడం, ఆయన అనుచరులు కబ్జాలు చేశారన్న ఆరోపణలు, ఇలా అనేక విమర్శలే తన విజయానికి ప్లస్ అవుతాయన్న భావనలో ఉన్నారు రాంప్రసాద్ రెడ్డి. మరోవైపు మండిపల్లికి టికెట్ రాకుండా సొంత పార్టీ నేతలే తీవ్ర ప్రయత్నాలు చేశారు. 2019 ఎన్నికల సమయంలో వైసీపీకి గుడ్ బై చెప్పి టీడీపీ తీర్థం పుచ్చుకున్నారు రాంప్రసాద్ రెడ్డి. అయితే ఆయన చేరినప్పటి నుంచి తెలుగు తమ్ముళ్ల వర్గపోరుతో మండిపల్లి ఇబ్బందులు పడ్డారు. అంగళ్ల కేసులో చంద్రబాబుతో పాటు రాంప్రసాద్ కూడా ఉన్నారు. ఆ సమయంలో అక్రమ కేసులు పెట్టి పోలీసులు తీవ్రంగా ఇబ్బందులకు గురి చేసినప్పటికీ తట్టుకుని నిలబడి వైసీపీకి వ్యతిరేకంగా పోరాటం చేశారు. ఇలా రాంప్రసాద్ రెడ్డి, చంద్రబాబు మనసును దోచుకోవడం వల్లే ప్రస్తుతం జరిగిన ఎన్నికల్లో టికెట్ రాకుండా ఎవరెన్ని ప్రయత్నాలు చేసినా పార్టీ అధినేత మాత్రం రాంప్రసాద్ రెడ్డి వైపే మొగ్గు చూపారు. దీంతో శ్రీకాంత్ రెడ్డిపై పోటీకి నిలిచారు. మొత్తానికి ఇలా ఎన్నికల సంగ్రామం ముగిసింది. కేవలం ఫలితాలు రావడమే మిగిలింది. దీంతో రాయచోటి ఇలాకాలో ప్రజలు ఎవరి వైపు ఉన్నారు, ఎవరిని గెలిపించనున్నారు అన్న టాక్ జోరుగా నడుస్తోంది. అయితే పోలింగ్ శాతాన్ని బట్టి ప్రజలు తమ వైపే ఉన్నారని, గెలుపు తథ్యమని అంటున్నారు మండిపల్లి. మరి రాంప్రసాద్ పై చంద్రబాబు పెట్టుకున్న ఆశలు ఫలిస్తాయా, టీడీపీ జెండా ఎగరడం ఖాయమేనా అన్నది తెలియాలంటే మాత్రం ఫలితాలు వెలువడే వరకు వేచి చూడాల్సిందే. పట్టభద్రుల ఎన్నిక కాంగ్రెస్ను కలవరపెడుతోందా? ఓటమి భయంతో టెన్షన్ పడుతోందా? పట్టభద్రులను ప్రసన్నం చేసుకునేందుకు ప్రయాసపడుతోందా అంటే అవుననే అంటున్నారు రాజకీయ పండితులు. మరి అసెంబ్లీ ఎన్నికల్లో గెలిచి అధికారం చేజిక్కించుకున్న హస్తం నేతలకు ఓటమి భయం ఎందుకు? కాంగ్రెస్లో కలవరానికి కారణం ఏంటి? లెట్స్ వాచ్ ది స్టోరీ. తెలంగాణలో పార్లమెంట్ ఎన్నికలు ముగిశాయో లేదో ఎమ్మెల్సీ ఎన్నికల సందడి నెలకొంది. అసెంబ్లీ, లోక్సభ ఎన్నికల మాదిరే ట్రయాంగిల్ వార్ నడుస్తోంది. ఈ నెల 27న జరిగే పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎలక్షన్లో గెలిచేందుకు నువ్వా నేనా అన్న రేంజ్లో తలపడుతున్నాయి ప్రధాన పార్టీలు. ఇందుకు తగ్గట్టుగా వ్యూహాలు రచిస్తున్నాయి. అయితే అసెంబ్లీ ఎన్నికలో విజయం సాధించి అధికారం చేజిక్కించుకున్న కాంగ్రెస్ను మండలి ఎన్నికలు టెన్షన్ పెడుతున్నాయి. మరీ ముఖ్యంగా పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నిక పరుగులు పెట్టిస్తోంది. బలమైన అభ్యర్థిని బరిలో నిలిచినప్పటికీ 6 ఉద్దండులైన మంత్రులు, డిప్యూటీ సీఎం ఉన్నప్పటికీ ఓటమి భయం పట్టుకుంది. దీంతో పట్టభద్రులను ప్రసన్నం చేసుకునేందుకు ప్రయాసపడుతోంది. ఈ నెల 27న నల్గొండ, వరంగల్, ఖమ్మం పట్టభద్రుల కోటాలో ఎమ్మెల్సీ ఉప ఎన్నిక జరగనుంది. అయితే ఈ ఎన్నికలను గెలిచేందుకు కాంగ్రెస్ అందరికన్నా ముందే అభ్యర్థిని ప్రకటించింది. గతంలో స్వతంత్ర అభ్యర్థిగా పోటీ చేసి స్వల్ప ఓట్లతో ఓటమి పాలైన తీన్మార్ మల్లన్న బరిలో దించింది. గతంలో దాదాపు గెలిచినంత పనిచేసిన తీన్మార్ మల్లన్న బరిలో ఉన్న ఆ 3 జిల్లాల్లో దాదాపు అన్ని అసెంబ్లీ నియోజకవర్గాలను కాంగ్రెస్ గెలుచుకున్నా కూడా ఈ ఎన్నికల్లో గెలుస్తామా లేదా అన్న సందేహం నెలకొంది. దీంతో ఆయా జిల్లాల ఎమ్మెల్యేలు పార్టీ నేతలతో సీఎం రేవంత్ రెడ్డి వరుస సమీక్షలు నిర్వహిస్తున్నారు. ఖచ్చితంగా గెలవాల్సిందేనని పార్టీ శ్రేణులకు దిశానిర్దేశం చేస్తున్నారు. ఖమ్మం, వరంగల్, నల్గొండ పరిధిలో మొత్తం 34 అసెంబ్లీ స్థానాలుంటే 32 స్థానాల్లో అధికార కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యేలే ఉన్నారు. బీఆర్ఎస్కు కేవలం 2 ఎమ్మెల్యేలు మాత్రమే ఉంటే బీజేపీకి 1 ఎమ్మెల్యే కూడా లేరు. మరోపక్క బీఆర్ఎస్, బీజేపీ అభ్యర్థులతో పోలిస్తే కాంగ్రెస్ అభ్యర్థి తీన్మార్ మల్లన్న అందరికీ తెలిసిన వ్యక్తి. కేసీఆర్ హయాంలో పట్టభద్రుల పక్షాన ప్రభుత్వంపై పోరాటం చేశారు.
నిరుద్యోగుల సమస్యలపై జర్నలిస్టుగా పనిచేశారు. మరోపక్క కాంగ్రెస్ అధికారంలోకి వచ్చిన తర్వాత 30,000 మందికి ప్రభుత్వ ఉద్యోగాలు కల్పించింది. మరో 1,70,000 ప్రభుత్వ ఉద్యోగాలను భర్తీ చేస్తానని భరోసా ఇస్తోంది. అయినప్పటికీ పట్టభద్రులు తమకే ఓటు వేస్తారు అన్న కాన్ఫిడెన్స్ కాంగ్రెస్లో కనిపించడం లేదు. ఇందుకు కారణం ఎమ్మెల్సీ ఎన్నికలో బీఆర్ఎస్ బీజేపీలు పరస్పరం అవగాహనతో పనిచేస్తున్నాయని హస్తం పార్టీ అనుమానిస్తోంది. బీఆర్ఎస్ రెండో ప్రాధాన్యత ఓటు బీజేపీ అభ్యర్థికి, బీజేపీ రెండో ప్రాధాన్యత ఓటు బీఆర్ఎస్ అభ్యర్థికి పడే అవకాశాలు ఉన్నాయని కాంగ్రెస్ భావిస్తోంది. దీంతో రెండో ప్రాధాన్యత ఓటుతో బీఆర్ఎస్ లేదా బీజేపీ అభ్యర్థి గెలిచే అవకాశాలున్నాయని అనుమానిస్తోంది. అందుకే గతంలో ఎన్నడూ లేని విధంగా ఒక ఎమ్మెల్సీ ఎన్నికను కాంగ్రెస్ చాలా సీరియస్గా పరిగణిస్తోంది. కాంగ్రెస్ కు ఎన్నో అనుకూలతలు ఉన్నప్పటికీ రేవంత్ సర్కార్ 100 రోజుల పాలనపై పట్టభద్రులు, నిరుద్యోగులు, రైతులు కొంత అసంతృప్తిగా ఉన్నారు. 100 రోజుల్లో అమలు చేస్తామన్న హామీలు ఇంకా పూర్తి కాలేదు. ఎన్నికల కోడ్ వల్ల ఉద్యోగాల నోటిఫికేషన్, పోటీ పరీక్ష నిర్వహణ ఆలస్యమైంది. నిరుద్యోగుల విషయంలో 100 రోజుల్లో ఈ ప్రభుత్వం పెద్దగా మార్పు చూపించలేకపోయిందన్న విమర్శ వినిపిస్తోంది. పైగా ప్రవేశ పరీక్షల ఫీజును భారీగా పెంచింది. దీంతో ఈ అంశాలను బీఆర్ఎస్, బీజేపీలు తమకు అనుకూలంగా మార్చుకొని ఎన్నికల్లో ప్రచారం చేస్తున్నాయి. ఇవన్నీ ఓటర్ల మీద బలమైన ముద్ర వేస్తున్నాయి. అందుకే కాంగ్రెస్లో గెలుపు ధీమా కనిపించడం లేదు. అభ్యర్థితో పాటు ఎమ్మెల్యేలు పట్టభద్రులను ప్రసన్నం చేసుకునేందుకు వరుస సమావేశాలు నిర్వహిస్తున్న అసెంబ్లీ ఎన్నికల్లో కనిపించిన స్పీడ్ ఎమ్మెల్సీ ఎన్నికల్లో కనిపించడం లేదు. తమ పాలనకు రెఫరెండం అని లోక్సభ ఎన్నికలను కాంగ్రెస్ ఎదుర్కొంది. కానీ అదే రిఫరెన్స్ అంశాన్ని ఈ మండలి ఉప ఎన్నికల్లో కనీసం ప్రస్తావించడం లేదు. దీంతో మండలి ఎన్నికల్లో గెలుపుపై కాంగ్రెస్ కు అనుమానాలు ఉన్నాయన్న అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. అయితే ఓవైపు లోపల టెన్షన్ పడుతూనే మరోవైపు గెలిచి తీరుతామన్న ధీమాను వ్యక్తం చేస్తున్నారు హస్తం నేతలు. తమ గెలుపు సునాయాసమని, కేవలం మెజారిటీ కోసమే కష్టపడుతున్నామని కవర్ చేసుకుంటున్నారు. మొదటి ప్రాధాన్యత ఓటులోనే గెలుపును ఖాయం చేసుకునేందుకు సీరియస్ ప్రచారాన్ని చేస్తున్నామని చెప్పుకొస్తున్నారు. బీజేపీ, బీఆర్ఎస్లు ఒక్కటైనా కూడా గెలుపు తమదేనని డంకా బజాయించి చెబుతున్నారు. మరి త్రిముఖ పోరులో విజయం ఎవరిని వర్తిస్తుంది? కాంగ్రెస్ అనుమానిస్తున్నట్టు బీఆర్ఎస్, బీజేపీ ఒక్కడిగా హస్తం అభ్యర్థిని దెబ్బ కొడతారా, లేదంటే ప్రతిపక్ష పార్టీల కంటే ఎత్తుగడలు వేసి తామే గెలిచి తీరుతారా అన్నది ఎన్నికల ఫలితాల వరకు వేచి చూడాలి. యాసంగి ధాన్యం కొనుగోలు ప్రారంభమైనప్పటి నుంచి ప్రతిపక్షాల ప్రధాన ఎజెండాగా సాగిన ధాన్యం సేకరణ ఎక్కడిదాకా వచ్చింది? తడిసిన ధాన్యం కొనలేదని ఒకరు, తాలు, తరుగు పేరుతో రైతులకు అన్యాయం చేస్తున్నారని మరొక పార్టీ ఆరోపణలు చేసింది. ఇక సివిల్ సప్లై కమిషనర్ చౌహాన్ టార్గెట్గా బీజేపీ నాయకులు విమర్శలు చేశారు. ధాన్యం కొనుగోలులో అసలేం జరిగింది? మిల్లర్లతో కుమ్మక్కయ్యారన్న వ్యాఖ్యలకు కమిషనర్ చౌహాన్ ఏమని స్పందించారు? పచ్చది స్టోరీ. గత ఏడాదితో పోలిస్తే ఈసారి యాసంగి ధాన్యం కొనుగోలు వారం ముందు నుంచే మొదలైంది. నిల్వ ఉంచడం, వర్షం ఇబ్బందులను దృష్టిలో పెట్టుకుని రాష్ట్ర వ్యాప్తంగా 7,172 కొనుగోలు కేంద్రాలను డిపార్ట్మెంటు ఏర్పాటు చేసింది. ప్రతి ఏడాది రైతులు, వ్యాపారులకు మధ్య వచ్చే ఉండే తాలు, తరుగు వివాదాలను రాకుండా సివిల్ సప్లైస్ జాగ్రత్త పడింది. తాలు, తరుగు విషయంలో రైతులను ఇబ్బందులు పెట్టొద్దని, తేమ విషయంలో రైతులకు సహాయపడాలని కమిషనర్ చౌహాన్ అధికారులకు ఆదేశాలిచ్చారు. ఇక రాష్ట్ర వ్యాప్తంగా ఇప్పటి వరకు 39,51,000 మెట్రిక్ టన్నుల ధాన్యాన్ని సేకరించింది. 2022-23 యాసంగి ధాన్యం సేకరణలో 42% రైతులకు డబ్బులు ఇస్తే ఈసారి 83%గా ఇప్పటి వరకు 7,043 కోట్ల డబ్బులను రైతుల ఖాతాలో జమ చేశామని కమిషనర్ తెలిపారు. పీపీసీ సెంటర్లో వస్తే సరే, ఎంఎస్పీ పైన బయట వెళ్ళిపోతుంది, దాని గురించి చెప్పలేము. పీపీసీ సెంటర్లో వస్తే ఎవ్వరికి కూడా వాపస్ చేయము, క్లీన్ చేస్తాము. ఏమన్నా చేయాలంటే మేము చేస్తాం. బట్ తడిచిన ములుకలు వచ్చిన దట్ విల్ బి బోర్న్ బై ద స్టేట్ గవర్నమెంట్. రైతులకి మాత్రం నష్టం జరగకుండా
ఎంఎస్పీ ఇవ్వడానికి రాష్ట్ర ప్రభుత్వం మనము సిద్ధపడి ఉన్నాము. నేను మిల్స్ కి వార్నింగ్ ఇచ్చాం, మీరు కట్ చేస్తే అది నేను పోయేటప్పుడు ట్రక్ సీట్ చేస్తాను, చెక్ చేస్తాను. మీ అసలు నిజం చెప్పాలంటే మొన్న మీటింగ్ పిలిచాం, మిల్లర్ బాధపడుతున్నారు సార్, అంతకుముందు అది ఉండే, ఇప్పుడు మీరు బాగా టైట్ చేస్తున్నారు. ఎవరి కోసం చేస్తున్నాం? సో ఫ్యాక్ట్ మనం మాట్లాడాలి. సివిల్ సప్లైస్ డిపార్ట్మెంట్ కి సంబంధించిన 6,000 కోట్ల లోన్ అమౌంట్ ను తగ్గించడం, 668 కోట్ల మిల్లర్ల పెండింగ్ బకాయిలను వసూలు చేసి చౌహాన్ తన మార్కును చాటాడు. డబ్బులు తీసుకుని ధాన్యాన్ని ఇవ్వని మిల్లర్ల మీద 40కి పైగా క్రిమినల్ కేసులు, జైలుకు పంపించడం లాంటి ఘటనలతో మిల్లర్లలో క్రమశిక్షణ తీసుకొచ్చే ప్రయత్నం చేశారు. ఇవన్నీ ఒకవైపు అయితే మిల్లర్లతో కుమ్మక్కై అవినీతికి పాల్పడ్డారంటూ సివిల్ సప్లైస్ డిపార్ట్మెంట్తో పాటు కమిషనర్ చౌహాన్పై బీజేపీ నాయకులు తీవ్ర ఆరోపణలు చేశారు. రాజకీయ ఆరోపణల మీద కమిషనర్ చౌహాన్ ఘాటుగా స్పందించారు. ధాన్యం సేకరణలో రైతులకు ఇబ్బందులు రాకుండా అధికారులందరూ గ్రౌండ్ లెవెల్లో పనిచేశారని, డిపార్ట్మెంట్ స్థాయి దిగజార్చేలా మాట్లాడడం కరెక్ట్ కాదని కమిషనర్ సూచించారు. మరోసారి తప్పుడు ఆరోపణలు చేస్తే చట్టం ప్రకారం ముందుకు వెళ్తామని కమిషనర్ హెచ్చరించారు. రూమర్స్ వలన చాలా వాళ్ళకి నష్టం జరుగుతాయి. సో రూమర్స్ అరే అక్కడ జరగట్లేదు అని చెప్తే ఆ పూర్ ఫార్మర్ పాపం అక్కడ ఉండిపోతారు. వీ డోంట్ వాంట్ దట్. మనకు ఎవరితోని అది లేదు, మనిషితో ఏం లేదు. బట్ ఫార్మర్స్ ని భయప్రాంతంలో పెట్టించి వారికి నష్టం చేస్తే సహించేది లేదు. నంబర్ 2, ఆధారం లేని అనవసరం వార్త వస్తే మేము చూస్తే ఊరుకోము. చట్టం ఉంది, చట్ట ప్రకారంగా లా విల్ టేక్ ఇట్స్ ఓన్ కోర్స్. దేశానికి అన్నం పెట్టే రైతన్న పండించిన పంటకు మద్దతు ధర చెల్లించినప్పుడే రైతులు ఆనందంగా ఉంటారు. తాలు, తరుగు, తేమ విషయంలో ప్రభుత్వం ఎప్పటికీ రైతుల పక్షానే నిలవాలి. విత్తనాలు, ఎరువులు, నీళ్లివ్వడం, మద్దతు ధర అంశాల్లో ప్రభుత్వాలు రైతులకు చేదోడుగా ఉండాలి. పండిన పంట నిల్వ చేసేందుకు గోదాములు, కోల్డ్ స్టోరేజ్ల సంఖ్యను పెంచాల్సిన అవసరం ఉంది. ఇక ప్రస్తుతం సివిల్ సప్లైస్ డిపార్ట్మెంట్లో అనుసరిస్తున్న విధానాలతో పాటు మరిన్ని మార్పులు రావాల్సిన అవసరం కనిపిస్తోంది. తెలంగాణ శాసనసభ ఎన్నికల్లో ఎదురైన పరాజయాన్ని పట్టభద్రుల ఎమ్మెల్సీ ఉప ఎన్నిక విజయంతో మర్చిపోవాలని బీఆర్ఎస్ భావిస్తోందా అంటే అవుననే సమాధానం వినిపిస్తోంది. లోక్సభ ఎన్నికల పోలింగ్ కూడా పూర్తి కావడంతో ఇప్పుడు గులాబీ పార్టీ వరంగల్, నల్గొండ, ఖమ్మం గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ ఉప ఎన్నికపైనే పూర్తిగా దృష్టి సారించింది. ఎక్కడికక్కడ పార్టీ నేతల్ని మోహరిస్తూ సిట్టింగ్ స్థానాన్ని మరోసారి నిలబెట్టుకునేందుకు కృషి చేస్తోంది. మరి కారు పార్టీ ఆశలు నెరవేరేనా? పట్టభద్రుల ఎమ్మెల్సీ స్థానం దక్కేనా? ఇప్పుడు దీనిపైనే చర్చ. చావో రేవో అన్నట్లుగా ఎమ్మెల్సీ ఎన్నికల్లో పోరాడుతోంది బీఆర్ఎస్. అవును, ప్రస్తుతం గులాబీ నేతల పరిస్థితి చూస్తే ఎవరికైనా ఇదే మాట గుర్తుకు రాక మానదు. తెలంగాణలో లోక్సభ ఎన్నికల పోలింగ్ మే 13న ముగిసింది. దీంతో కారు పార్టీ అధినేతల చూపు వరంగల్, నల్గొండ, ఖమ్మం పట్టభద్రుల ఎమ్మెల్సీ ఉప ఎన్నికపైనే నెలకొంది. పైగా ఇది గులాబీ పార్టీకి సిట్టింగ్ స్థానం కావడంతో ఎట్టి పరిస్థితుల్లోనూ గెలిచి తీరాలని సర్వశక్తులు ఒడ్డుతోంది బీఆర్ఎస్. పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్, ట్రబుల్ షూటర్గా పేరు తెచ్చుకున్న హరీష్ రావు, ఇతర సీనియర్లంతా గ్రాడ్యుయేట్ ఉప ఎన్నిక జరిగే జిల్లాల్లో మోహరించారు. దీంతో ఇప్పుడు అందరూ గులాబీ పార్టీ వ్యూహంపైనే చర్చించుకుంటున్నారు. నిజానికి ఒక్క ఎమ్మెల్సీ స్థానం కోసం ఈ స్థాయిలో బీఆర్ఎస్ పార్టీ సర్వశక్తులు ఒడ్డడం ఇటీవలి కాలంలో ఇదే మొదటిసారి. దీంతో ఎందుకిలా అన్న ప్రశ్నను పలువురు వినిపిస్తున్నారు. అయితే ఇందుకు చాలా పెద్ద కారణమే ఉంది. అదే అసెంబ్లీ ఎన్నికల్లో ఎదురైన ఓటమే. నిజానికి ప్రత్యేక రాష్ట్రంగా తెలంగాణ ఆవిర్భవించిన తర్వాత జరిగిన తొలి ఎన్నికల్లో బీఆర్ఎస్ గెలుపొందింది. తెలంగాణ ఇచ్చింది తామేనని కాంగ్రెస్ పార్టీ నేతలు ప్రకటించినా చావు నోట్లో తలపెట్టి మరీ గులాబీ బాస్ రాష్ట్రాన్ని తీసుకొచ్చారన్న వాదన ప్రజల్లోకి బలంగా వెళ్లిపోయింది. దీంతో 2014 ఎన్నికల్లో విజయం సాధించింది బీఆర్ఎస్. ఆ తర్వాత సంక్షేమ పథకాలు, రాష్ట్ర అభివృద్ధి చూపిస్తూ ముందస్తు ఎన్నికలకు వెళ్లారు కారు పార్టీ అధినేత కేసీఆర్. దీంతో 2018 ఎన్నికల్లోనూ బంపర్ విక్టరీ కొట్టారు.
అదే సమయంలో రాష్ట్రంలో ప్రతిపక్షాల్ని కోలుకోలేని విధంగా దెబ్బకొట్టారు. ఆపరేషన్ ఆకర్ష్ ప్రారంభించారు కేసీఆర్. టీడీపీ, కాంగ్రెస్, బీజేపీ నుంచి నేతల్ని తమ పార్టీలోకి వచ్చేలా చేశారు. దీంతో విపక్షాలు ఉక్కిరిబిక్కిరయ్యాయి. అయితే వరుసగా 2 సార్లు అధికారంలో ఉండడంతో సహజంగా వచ్చే వ్యతిరేకత, బీఆర్ఎస్లోని పలువురు ఎమ్మెల్యేలపై వచ్చిన ఆరోపణలు అన్నీ కలిసి 2023 ఎన్నికల్లో గులాబీ పార్టీని పుట్టిముంచాయి. దీంతో కాంగ్రెస్ పార్టీ అధికారాన్ని చేజిక్కించుకుంది. సీఎంగా రేవంత్ రెడ్డి ప్రమాణ స్వీకారం చేశారు. ఇక్కడ్నుంచే కథ అంతా మారింది. అసలే బీఆర్ఎస్ అన్నా, కేసీఆర్ అన్నా అంతెత్తున లేచే రేవంత్ రెడ్డి ముఖ్యమంత్రి కావడంతో రాజకీయాలు శరవేగంగా మారిపోయాయి. అయితే తెలంగాణలో కాంగ్రెస్ పార్టీ ఎక్కువ కాలం అధికారంలో ఉండదని, త్వరలోనే కుప్పకూలుతుందని జోష్యాలు చెప్పడం మొదలుపెట్టారు బీఆర్ఎస్, బీజేపీ నాయకులు. దీంతో అప్పటి వరకు సంయమనం పాటించిన సీఎం రేవంత్ రెడ్డి తాను సైతం ఆపరేషన్ ఆకర్ష్ మొదలుపెట్టారు. దీంతో గులాబీ పార్టీ నుంచి కాంగ్రెస్లోకి వలసలు మొదలయ్యాయి. పలువురు నేతలు హస్తం గూటికి చేరిపోయారు. ఇలాంటి పరిస్థితుల నేపథ్యంలోనే లోక్సభ ఎన్నికలొచ్చాయి. అయితే అప్పటి వరకు కారు పార్టీలో ఉన్న బలమైన నేతలుగా గుర్తింపు పొందిన వారు కాంగ్రెస్లోకి జంప్ చేయడంతో ఎన్నికలను ఎదుర్కోవడం గులాబీ పార్టీకి పెద్ద తలనొప్పిగా మారిందన్న కామెంట్లు వినిపించాయి. పైగా కాంగ్రెస్ పార్టీపై పెద్దగా వ్యతిరేకత అప్పుడే లేకపోవడంతో పార్లమెంట్ ఎన్నికల్లో ఏదో 3-4 సీట్లు మినహా పెద్దగా రావన్న అంచనాకు సైతం బీఆర్ఎస్ అగ్రనేతలు వచ్చినట్లు సమాచారం. దీంతో ఇప్పుడు స్థానికంగా రాష్ట్ర అంశాలపై ఆధారపడి జరిగే పట్టభద్రుల ఎమ్మెల్సీ ఉప ఎన్నికపై పడింది. ఈ నెల 27న వరంగల్, నల్గొండ, ఖమ్మం పట్టభద్రుల స్థానానికి పోలింగ్ జరగనుంది. దీంతో లోక్సభ ఎన్నికలు అలా ముగిసాయో లేదో వెంటనే బీఆర్ఎస్ పార్టీ రంగంలోకి దిగింది. నియోజకవర్గాల వారీగా గ్రాడ్యుయేట్లను మచ్చిక చేసుకునే పని మొదలుపెట్టింది. తమ హయాంలో ఏ కార్యక్రమాలు చేపట్టిందో వివరిస్తూ పార్టీ తరపున బరిలో ఉన్న ఏనుగుల రాకేష్ రెడ్డిని గెలిపించాలంటూ స్వయంగా విజ్ఞప్తి చేస్తున్నారు పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్. 3 జిల్లాల పరిధిలో విస్తృతంగా పర్యటిస్తున్నారు. శాసనసభలో ఇక్కడ కాంగ్రెస్ పార్టీ ఉన్నది. 6 గ్యారంటీలు అన్నారు, 420 హామీలు ఇచ్చారు, అరిచేతిలో వైకుంఠం చూపెట్టారు. ఆనాడు అభయహస్తం అన్నారు, ఇవాళ భస్మాసుర హస్తమై చాలా మందిని కాటేస్తున్నది ఆ హస్తం. అది నాకంటే బాగా మీకే తెలుసు. మరి ఇట్లాంటి ఈ పరిస్థితుల్లో ఇవాళ మన తరపున, ముఖ్యంగా గ్రాడ్యుయేట్ల తరపున, తెలంగాణ నిరుద్యోగుల తరపున, తెలంగాణ యువత తరపున పట్టభద్రులు మీరు ఆలోచించి పట్టం కట్టే వ్యక్తి ఎట్లా ఉండాలి, మీరు ఆలోచించి పట్టం కట్టే వ్యక్తి మీ తరఫున వకాల్తా పుచ్చుకొని వాదించాలనా, లేకపోతే ప్రభుత్వం తరఫున వకాల్తా పుచ్చుకొని తెల్లారులేస్తే బ్లాక్ మెయిల్ రాజకీయాలు, బూతు మాటలు మాట్లాడే మరి మనుషులు కావాలా? మనం ఆలోచించుకోవాల్సిన బాధ్యత మన మీద ఉంది. పైగా ఈ గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ స్థానంలో 2007 నుంచి బీఆర్ఎస్ హవానే నడుస్తోంది. గతంలో కపిలవాయి దిలీప్ కుమార్ 2 సార్లు గెలుపొందగా పల్లా రాజేశ్వరరెడ్డి సైతం 2 సార్లు విజయం సాధించారు. దీంతో ప్రస్తుతం సిట్టింగ్ స్థానంగా ఉన్న ఈ సీటును కైవసం చేసుకోవడం గులాబీ పార్టీకి ప్రతిష్టాత్మకంగా మారింది. దీంతో ప్రచార పర్వాన్ని హోరెత్తించేందుకు పట్టభద్రులైన మేధావులు, ఉపాధ్యాయులు, ఇతర వర్గాల వారిని ఆకట్టుకునేందుకు ఇప్పటికే నియోజకవర్గాల వారీగా మాజీ మంత్రి హరీష్ రావు సహా ఇతర నేతలను మోహరించారు. అలాగే వరంగల్, ఖమ్మం, నల్గొండ ఉమ్మడి జిల్లాల పరిధిలోని ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, మాజీ ప్రజాప్రతినిధులు క్షేత్రస్థాయిలో ఉండేలా వ్యూహం రచించి ముందుకు సాగుతున్నారు. ఎట్టి పరిస్థితుల్లోనూ ఈ స్థానాన్ని చేజారనీయకుండా ఉండేందుకు అవసరమైన అన్ని ప్రయత్నాలు చేస్తున్నారు. ఏ రకంగా చూసినా, అభ్యర్థుల పరంగా చూసినా, పార్టీ పరంగా చూసినా ఇలా రాకేష్ రెడ్డి గారు గెలవాల్సినటువంటి అవసరం ఉంది. కాంగ్రెస్ పార్టీ దాని నిజ స్వరూపం బయటపడ్డది. 6 నెలల్లోనే కాంగ్రెస్ పార్టీ దాని మోసాలన్నీ కూడా బట్ట బయలైనాయి. అందరినీ మోసం చేసింది. మహిళలకు మోసం, నిరుద్యోగులకు మోసం, విద్యార్థులకు మోసం, ఉద్యోగులు, ఉపాధ్యాయులను మోసం చేసింది. ఒక్క హామీ అయినా నిలబెట్టిందా? మీరు ఆలోచించండి. చెప్పిందేమో చాంతాడంతా, చేసిందేమో ఆవగించంతా. 6 గ్యారంటీలు అన్నారు, బాండ్ పేపర్ల మీద రాసి మీ అందరి చేతుల్లో పెట్టారు, నమ్మిచ్చారు. నమ్మి గెలిచిన తర్వాత ఇవాళ చేతులు ఎత్తింది కాంగ్రెస్ పార్టీ. ఒక్కటి కూడా అమలు కాలే. అందరినీ మోసం చేశారు. ముఖ్యంగా విజ్ఞానవంతులు, మేధావులు, విద్యావంతులు, గ్రాడ్యుయేట్లు ఇవాళ మీరు ఆలోచించాలి. ఇక్కడ కాంగ్రెస్ పార్టీ ఓడిపోతే ఉన్న గవర్నమెంట్ పడిపోతుందా? కాంగ్రెస్ గవర్నమెంట్ ఏం పడిపోదు. కానీ
గ్యారంటీల అమలు విషయంలో మొద్దు నిద్రపోతున్న ఈ కాంగ్రెస్ ప్రభుత్వాన్ని మనం తట్టి లేపిన వాళ్ళమైతాం. మొత్తంగా వరంగల్, నల్గొండ, ఖమ్మం గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ ఉప ఎన్నికలో ఎట్టి పరిస్థితుల్లోనూ విజయం సాధించి తెలంగాణలో పూర్వ వైభవం సాధించాలన్న పట్టుదలతో ఉంది బీఆర్ఎస్. కాంగ్రెస్ నుంచి తీన్మార్ మల్లన్న, బీజేపీ నుంచి ప్రేమేందర్ రెడ్డి బరిలో ఉన్న ఈ స్థానంలో విజయడంకా మోగించాలన్న లక్ష్యంతో గట్టిగా కృషి చేస్తోంది. మరి పట్టభద్రులు ఎలాంటి నిర్ణయం తీసుకుంటారు, గులాబీ పార్టీ ఆశలు ఎంతవరకు నెరవేరుతాయి అన్నది ఆసక్తి రేపుతోంది. హైదరాబాద్ నాగోల్లో ఓ యువతి మద్యం మత్తులో హల్చల్ చేసింది. స్థానిక ఫతుల్లాగూడ ప్రాంతంలో ఓ యువకుడు కారులో వచ్చి నడి రోడ్డుపై బహిరంగంగా మద్యం సేవిస్తూ కనిపించారు. బహిరంగ ప్రదేశాల్లో ఇలా చేయడం సరికాదని మార్నింగ్ వాక్ వచ్చిన వారు హెచ్చరించారు. దీంతో వారిద్దరు వాకర్స్పై ఎదురు తిరిగారు. వారితో వాగ్వాదానికి దిగారు. పోలీసులకు ఫోన్ చేసేందుకు కొందరు ప్రయత్నించగా అడ్డుకొని దుర్భాషలాడారు. ఈ తతంగానంతా కొందరు ఫోన్లో చిత్రీకరించి సామాజిక మాధ్యమాల్లో పోస్ట్ చేయడంతో వైరల్గా మారింది. ఆమ్ ఆద్మీ పార్టీ నేత ఎంపీ స్వాతి మాలివాల్పై దాడి వ్యవహారం దేశ రాజకీయాల్లో హాట్ టాపిక్గా మారింది. స్వాతి మాలివాల్పై దాడి కేసులో బిభవ్ కుమార్ను పోలీసులు ఢిల్లీలోని తిహా హజారీ కోర్టులో ప్రవేశపెట్టారు. కోర్టు బిభవ్కు 4 రోజుల జ్యుడిషియల్ కస్టడీని విధించింది. ఈ కేసులో నిందితుడు సాక్ష్యాలను నాశనం చేశాడని పోలీసులు మరో ఎఫ్ఐఆర్ నమోదు చేశారు. మే 18న బిభవ్ కుమార్ను పోలీసులు అరెస్టు చేశారు. కేజ్రీవాల్ ఇంటి నుంచి స్వాధీనం చేసుకున్న సీసీటీవీ ఫుటేజ్ను ఫోరెన్సిక్ పరీక్షలకు పంపారు. ఘటన జరిగిన తర్వాత బిభవ్ కుమార్ తన ఫోన్ను ఫార్మాట్ చేసినట్లు తెలుస్తోంది. దీన్ని కూడా పోలీసులు ఫోరెన్సిక్ విచారణకు పంపారు. మొత్తం 8 సీసీటీవీ కెమెరాల్లోని గంటల తరబడి ఫుటేజ్ను పోలీసులు పరిశీలిస్తున్నారు.